నువ్వు చాలా మెచ్యూర్డ్గా మాట్లాడుతున్నావు బాబు. మా అమ్మాయి నిన్ను ఇష్టపడ్డంలో తప్పే లేదు. దామిని తన ఇష్టాన్ని నీతో చెప్పగానే మీ అమ్మగారితో కలిసి పెళ్లి సంగతి మాట్లాడడానికి రావడం నీ వ్యక్తిత్వాన్ని సూచిస్తోంది. అలాగే గొప్పలకి పోకుండా నువ్వేంటో ముందు మాటలోనే చెప్పేశావు. అది నీలోని నిజాయితీకి సాక్ష్యంగా కనబడుతోంది. దేవా, నువ్వు చెప్పని ఇంకో పాయింట్ కూడా ఉంది. మొన్న దామిని సుందరం కిడ్నాప్ చేస్తే తనని కాపాడింది కూడా నువ్వే అనుకుంటా. ఆ విషయం చెప్పాలి అనిపించలేదండి. దామిని నీ విషయంలో తన జీవితం గురించి చాలా జాగ్రత్తగా ఆలోచించింది దేవా. తను నీ వ్యక్తిత్వాన్ని మాత్రమే కాదు, తనని కలకాలం జాగ్రత్తగా కాపాడుకునే మనిషిని ఇష్టపడింది అని నాకనిపిస్తోంది. అక్క, దామిని లైఫ్ విషయంలో దేవా సరైన అబ్బాయని నాకనిపిస్తోంది. ఆనందా, నీ నిర్ణయం ఎప్పుడూ సరైందే. దామిని భవిష్యత్తు గురించి నీకన్నా గొప్పగా ఎవరు ఆలోచించగలరు? ఆనంద భైరవి గారు, ఏ రాతైనా రాసుంటే గాని జరగదు అంటారు. ఇవాళ మీతో మేము బంధుత్వం కలుపుకోవాలని ఖచ్చితంగా ఆ దేవుడు రాసే ఉంటాడు. మీ అంతస్తుకు తూగమని తెలిసినా నా కొడుకు అడిగాడు కాబట్టి సంబంధం మాట్లాడాలని వచ్చాను. కానీ ఇంత గొప్పగా మీరు మమ్మల్ని మర్యాదగా స్వీకరిస్తారని నేను ఊహించలేదు. ఎప్పటికైనా మాకు మా అమ్మాయి జీవితమే ముఖ్యం. అంతేకాని అబ్బాయి ఆస్తి మాకు ముఖ్యం కాదండి. మా అమ్మాయిని బాగా చూసుకుంటాడు అనే నమ్మకం మీ అబ్బాయి మాకు కల్పించాడు. అంతకు మించి మాకింకేం కావాలి? వదిన గారు, మీరేమీ అనుకోకపోతే ఇంతవరకు మావాడు మీ అమ్మాయి గురించి చెప్తుంటే వినడమే కాని దామినిని డైరెక్ట్గా చూడలేదు. ఒక్కసారి పిలిపిస్తారా? చూస్తాను. అయ్యో, తప్పకుండా వదిన గారు. అమ్మా శరణ్య, దామిని, దామిని, అత్తయ్య గారు పిలుస్తున్నారు, కిందికి రా. నేను ముట్టుకోవడానికి ఆలోచిస్తాను. నీలాంటి చీప్ ఫెలోస్ కి మాలాగా డబ్బున్న వాళ్ళంటే కుళ్ళు మంట. దేవా వాళ్ళమ్మ ఈవిడా? దామిని అంటే ఇదా?